హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ గారి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో క్రంచీగా, క్రిస్పీగా ఉండే క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ రెసిపీ మీకోసం. ఈ చికెన్ లోపల జ్యూసీగా, బయటికి కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటుందండి. వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా కరకరలాడుతూ ఈ చికెన్ క్రిస్ప్స్ తింటే ఉంటుందండి. విన్నారు కదండి సౌండ్. అట్లుంటదండి మరి మనతోని. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 400 గ్రాముల చికెన్ బ్రెస్ట్ ఈ విధంగా కట్ చేసుకోండి. ముందుగా మనం చికెన్ మెరినేట్ చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పొడి, ఒక టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పొడి, ఒక టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, రుచికి సరిపడగా ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మసాలాలు మొత్తం ముక్కన పట్టేటట్టు ఈ విధంగా మసాజ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్నప్పుడు సోయా సాస్ వేస్తాం కాబట్టి సోయా సాస్‌లో సాల్ట్ ఉంటుంది చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం క్రిస్పీగా రావడానికి కోటింగ్‌కి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్‌లో 2 ఎగ్స్ ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకొని లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా ఆమ్లెట్‌కి ఏ విధంగా మిక్స్ చేసుకుంటామో ఈ విధంగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్‌లో 1/4 కప్ మైదా తీసుకొని మైదా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుందామండి. ఒక 4 స్లైసెస్ బ్రెడ్ ఈ విధంగా తీసుకొని సైడ్స్ కట్ చేసుకోండి. బ్రెడ్ మన షాపుల దగ్గర దొరుకుతది. ఏ బ్రెడ్ అయినా పర్లేదండి. ఈ విధంగా సైడ్‌లు కట్ చేసుకోండి. ఈ బ్రెడ్ క్రమ్స్ మనకి క్రిస్పీగా రావడానికి ఉపయోగపడుతుందండి. ఈ విధంగా బ్రౌన్‌గా ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసేసుకోండి. ఈ బ్రెడ్‌లో మనం ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తామండి. ఈ వైట్ పార్ట్ ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. మొదటిసారి మన వీడియో చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తగా ఆడకుండా బరకగా ఆడుకోండి. ఈ విధంగా ఆడిన తర్వాత ఈ విధంగా రావాలండి. ఈ విధంగా పొడిగా వచ్చిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడిగా వచ్చిందాన్ని ఒక ప్లేట్‌లో వేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒక లైన్‌లో పెట్టుకొని 15 నిమిషాలు అయిన తర్వాత చికెన్ ఈ విధంగా మసాలా పట్టి ఉంటది కాబట్టి మొత్తం 4 వరుసగా పెట్టుకొని నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఒక్కొక్క పీసు ఈ విధంగా ముందు మైదాలో, తర్వాత ఎగ్‌లో, తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో ఈ విధంగా మొత్తం చికెను ఒక్కొక్కటిగా ఈ విధంగా చేసుకోండి. ఒక్కొక్కటిగా అయినా పర్లేదు. 4, 5 ఒక్కొక్కసారి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఈజీగా చేసుకుంటే చాలా బావుంటది. ఈ విధంగా ప్లేట్‌లో వరుసగా పెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టకండి. ఈ విధంగా కోట్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క పీస్‌కి కొంచెం గ్యాప్ నుంచి పెట్టుకోండి. దగ్గరగా పెడితే గనక కోటింగ్ మొత్తం అంటుకుపోయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా రాదు. కాబట్టి ఒక్కొక్క పీసెస్‌కి గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఈ రెసిపీలో టైం పట్టేదంటూ ఉంటాయి ప్రాసెస్. ఈ చికెన్ కోట్ చేయడమే కొంచెం టైం పడుతుందండి. కొంచెం ఓపిక తెచ్చుకొని మనం స్లోగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే చీకేలు తున్న ఈ పయనం ఎంతవరకు రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా. మన వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ అండ్ కామెంట్ ద్వారా నన్ను సపోర్ట్ చేయండి. చికెన్ నేను చూపించే విధంగా కోట్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకోండి. పీస్‌కి మధ్యన లైట్‌గా గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకోండి ఈ విధంగా. పడిపోవా చికెన్ మొత్తం ఈ విధంగా కోట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడగా కడాయిలో ఆయిల్ వేసుకొని మీడియం హీట్ వచ్చే వరకు హీట్ చేసుకున్న తర్వాత మీడియం హీట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పీస్‌కి వదులుకోండి ఆయిల్‌లో. మొత్తం అన్ని ఒకసారి వేయకండి. ఒక్కొక్కటి ఈ విధంగా వదులుకొని వెంటనే కదపకుండా 2 నిమిషాలు ఇలాగ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా స్లోగా కదుపుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి ఒక 5 నిమిషాలు. హై ఫ్లేమ్‌లో లాస్ట్‌లో కలర్ రావడానికి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్‌ని సెపరేట్ తీసుకోండి. చూసారా ఎంత ఈజీగా ఉన్నదో రెసిపీ. చాలా సింపుల్‌గా ఉంటుందండి చేయడానికి. చిన్న పిల్లలు గాని, పెద్దవారు గాని ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఈ క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్‌కి. టమాటో కెచప్‌లో అలా తగిలించి తింటే మరి ఉంటుందండి. ఈ క్రిస్పీనెస్‌కి, ఆ టేస్ట్‌కి చాలా మ్యాచ్ అవుతుంది. ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి.
ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మీకు ఏమైనా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.